హైవేస్. ఇది న్యూస్ చూసి చూడగానే నిజంగా నాకు భయం వేసింది. శశికాంత్ దేశపాండే, అది వచ్చేసి మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో ఉద్గిర్ ఏరియా. అక్కడ కోవిడ్ వార్డు ఒకటి పెట్టారు 2021లో. 2021 అన్నప్పుడు సెకండ్ వేవ్ అనుకుంటా. బాబోయ్ నిజమే, సెకండ్ వేవ్. అది భయంకరం కదా మరణాలు. సో ఆ మూమెంట్లో ఏమైంది, ఆసుపత్రులు పేషెంట్లు, వార్డులు ఫుల్ అయిపోయినాయి, ఆక్సిజన్ లేదు, బెడ్ లేవు, ఘోరంగా ఉంది. అదేం ప్రభుత్వ ఆసుపత్రి, కరోనా వార్డు. దెన్ డాంగ్ అని చెప్పేసి డ్యూటీ డాక్టర్ ఉన్నాడు, అన్నది అంటున్నాడు. అతని పక్కన గౌసుద్దీన్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. గౌసుద్దీన్ వచ్చేసి లోపల ఉన్నటువంటి పేషెంట్ ఫాతిమా యొక్క భర్త. ఇతను అన్నం తింటే ఏం చేశాడు, లౌడ్ స్పీకర్ పెట్టాడు. అవతల ఉన్నటువంటి ఆ శశికాంత్ దేశపాండే ఏమన్నాడు, ఆసుపత్రిలో ఆ వార్డులో బెడ్స్ ఏమైనా ఖాళీ ఉన్నాయా అన్నాడు. ఏమి ఖాళీ లేవు అని అన్నాడు. అవునా, మరి కొత్తగా అడ్మిట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నవారు చనిపోతేనే అడ్మిట్ అవ్వాలి. అవునా, అట్టయితే ఇప్పుడు ఇక్కడ సీరియస్గా ఉంది ఏంటంటే ఫాతిమా అని అన్నాడు. కరోనా, దాన్ని చంపేసా, మరి ఇంకెందుకు ఉంచావు, నీకు అలవాటే కదా. అంటే వీళ్ళు బతకర్రా అని తెలిసినా వీళ్ళకి సీరియస్గా ఉంది, వీళ్ళ కోసం మనం ట్రీట్మెంట్ వాడుతూ ఉంటే మనకేదైనా అవ్వచ్చు, లేదు వీళ్ళ కోసం మనం కష్టపడుతూ ఉంటే బయట బతికే అవకాశం ఉన్న వాళ్ళు చచ్చిపోవచ్చు, వీళ్ళు చనిపోతారు, వీళ్ళు ముందుగానే మనమే చంపేద్దాం, బయట బతికే అవకాశం ఉన్న తీసుకొచ్చి అడ్మిట్ చేసుకుందాం అన్న వేరే నిజంగా కొంతమంది చేశారండి ఆ సమయంలో. బట్ అది బయటికి రాలి. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. ఎలాగంటే గౌసుద్దీన్ వెళ్ళి కేసు పెట్టాడు. ఎందుకు, ఒక ఆడియో ఇప్పుడు వైరల్ అయింది. ఏంటి ఆ ఆడియో, ఆ రోజు శశికాంత్ ప్రభుత్వ వైద్యాధికారి, అఫ్కోర్స్ సీనియర్ సర్జన్ డాక్టర్ అనుకోవచ్చు, దెన్ డాంగే డ్యూటీ డాక్టర్, ఈ ఫాతిమాని ట్రీట్ చేస్తున్న డాక్టర్, ఇద్దరు కన్వర్జేషన్ సేమ్ ఏందా నేను చెప్పింది. బెడ్స్ ఖాళీ లేవా, అటైతే ఎవరికి సీరియస్గా ఉంది ఏంటి అంటే ఫాతిమాకి, చంపేస్తే దాన్ని, జస్ట్ కిల్ హ్యావ్. అప్పుడు ఏమన్నా తెలుసా డాంగే, నేను ఆల్రెడీ ఆక్సిజన్ తగ్గించాను అప్పటికే అన్నాడు. ఈ గౌసుద్దీన్ ఇంకా అరిచి గీపేదని అనుకున్నాడు. కానీ కరోనా సమయం, ఆల్రెడీ వాళ్ళ ఆవిడ బతికే ఉంది, ట్రీట్మెంట్ నడుస్తుంది, సైలెంట్గా ఉన్నాడు. ట్విస్ట్ ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ ఆమె బతికింది, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా అతను ఎందుకు లేకపోతే మర్చిపోయాడు, వదిలేశాడు. ఇప్పుడు అదే ఆడియో వైరల్ అవుతుంటే ఎవరి నాయన ఆడియో నిజమే, వాళ్ళు చంపాలనుకున్న నా భార్య ఫాతిమానే అని కేసు పెట్టాడు. ఎందుకు, అతను గుర్తొచ్చి అల్లలాడిపోతున్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరో డిస్టర్బ్ చేశారండి, ఛీ అని వదిలేసాం, మర్చిపోయాం. మరలా వాళ్ళ టాపిక్ వారిని గుర్తు చేస్తే వాళ్ళు మనకు చేసిన ఇబ్బంది అయితే ఆ ఇబ్బంది తాలూకు వెళ్ళి మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు, లోపలికి వెళ్తారనుకుంటే వెళ్ళి కంప్లైంట్ ఇస్తామా లేదా, ప్రూఫ్ ఉంది కదా ఆల్రెడీ, అదే చేశాడు. దాంతో పోలీసు క్రాస్ చెక్ చేసుకుంటే అది నిజమే తేలింది, ఆడియో నిజమే. 2021లో కరోనా పేషెంట్ చంపని చెప్పేసి శశికాంత్ చెప్పాడు. డాంగే విన్నాడు, క్రాస్ చెక్ చేస్తే ఆమె బతికే ఉంది, అదృష్టం. బట్ ఆమె భర్త వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, ఇంకేముంది. అతను ఫోన్ సీజ్ చేశారు, చెక్ చేస్తారు, నిజమేం తేలింది. అండ్ అవతల ఇంకో డాక్టర్ డాంగే, అతనికే నోటీసులు ఇచ్చారు. ఈరోజు దేశం అంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. ఇలా చంపండి, చంపేయండి, చంపుదాం అని అనుకున్న డాక్టర్లు ఇంకెంతమంది ఉన్నారో. ఈమె అదృష్టం ఉండి బతికింది, బట్ చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. నిజంగా అండి పాపం, చాలామంది బతికే అవకాశం ఉన్నా కానీ వాళ్ళని చంపేశారండి. ఇదైతే నిజమండి.